నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే 12 మంది అరెస్ట్ అయ్యారు. ఇక అంతిమ లబ్ధిదారు కూడా త్వరలో కూడా అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇక జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాలుగా పర్యటనలు అయితే చేస్తున్నారు. ప్రజల నుంచి ఇంకా బలంగా రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరి ముఖ్యంగా చూసుకుంటే తను నియోజకవర్గంలోనే పులివెందుల్లోనే ఈ నెలలో జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగలబోతోంది. ఈ నేపథ్యంలో ఇక తెలుగుదేశం పార్టీ అక్కడ కూడా ఇంకా ముందుకు బలంగా దూసుకెళ్లే పరిస్థితి అయితే మనకి వస్తున్న సమాచారం. అసలు వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటో ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు పొలిటికల్ అనలిస్ట్ నోకరాజు నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూసుకుంటే వైసీపీ పార్టీలు ఇప్పటికీ వైసీపీ నేతలందరూ కూడా అరెస్ట్ అవుతుంది మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక జనాల్లోకి వెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి ఒక్కరి దగ్గర పర్యటన అయితే చేస్తున్నారు. గతంలో పర్యటనలు చూసాం, మొన్నటిగా చూసుకుంటే నెల్లూరు పర్యటన ఒకటి చేస్తున్నారు. ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి, ఇక ఆ పార్టీల పరిస్థితి ఏంటి, ఇప్పుడు చూసుకుంటే తన నియోజకవర్గంలోనే ఇక ఈ మంత్లోనే జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి తన నియోజకవర్గంలో తన పులివెందుల్లోనే ఎదురు దెబ్బ తగలబోతుందని అక్కడున్న పరిస్థితి ఏంటి, తర్వాత ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అంటే ఏం చెప్తారు సార్? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రాహిత్యం, అవగాహన రాహిత్యం. నిజంగా ఆయనకి ప్రజలు ఒక రాజన్న బిడ్డగా ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా 151 సీట్లు అంటే ఆంధ్రప్రదేశ్లో అప్పటికి ఎక్కువ ఏ పార్టీ అయినా గెలిచిందంటే 151 సీట్లు ఇచ్చి గౌరవించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాస్తవంగా ఇంత గౌరవాన్ని ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ నాన్నగారు చేసినటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు, అలాగే తర్వాత కాలంలో ఆయన చనిపోవడం, ఆ సింపతితో కొద్దిగా ఇతను యువకుడు, చదువుకున్నాడు, ఖచ్చితంగా రాజ్యాంగం పట్ల చాలా అవగాహన కలిగి ఉంటుందనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రజలు సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారిని చూశారు కాబట్టి 3 విడతలుగా 4వ విడత ఒక అవకాశం ఇద్దామని. అంటే చంద్రబాబు నాయుడు గారు సరిగా చేయలేదని కాదు, ఒక అవకాశం ఇస్తే ఈయన ఎలా చేస్తాడు అనే ఆలోచనతో గొప్ప విజయాన్ని కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డికి. ఆ విజయాన్ని కట్టబెట్టిన తర్వాత ఆయన పరిపాలన చేస్తాడంటే అహంకారం తలకి ఎక్కిపోయి నేనేదో మనుషుల్లో దేవుడిని అయిపోయాను, ఇక నేను ఇక్కడ కాదు ఉండేది, ఎలంకా ప్యాలెస్లో ఉండాలి, అక్కడుండి నేను బటన్ నొక్కితే సరిపోతుంది, సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి సంక్షేమ పథకాలు ఇస్తూ, అంటే ఎవరు చెప్పిన సలహా నాకైతే తెలియదు కానీ చాలామంది సలహాదారులను పెట్టుకున్నాడు అతను. 70 మంది సలహాదారులను పెట్టుకుంటే 53 మంది రెడ్లే. కులాన్ని కూడా బాగా అమితంగా ప్రేమించాడు, ఆరాధించాడు. పాపం వాళ్ళు ఇచ్చిన సలహాతో ఏంటో కానీ ఈ ప్రజల్ని ఒక భిక్షగాళ్ళుగా చేయాలి, సంక్షేమ పథకాలు ఇచ్చి మొత్తం సర్వనాశనం చేయాలనే ఒక ఆలోచన వచ్చినట్టుంది. సంక్షేమ పథకాలు కొన్ని ఇచ్చాడు, కొంత దోపిడీ చేయించాడు. నిజంగా ఇలాగ అయిపోయి రాష్ట్రం సంక్షేమ పథకాల పేరుతో ఈయన చేసినటువంటి అన్యాయానికి బలైపోయి ఎక్కడ కూడా రవాణా వ్యవస్థ కానీ లేదు, ఉద్యోగాలకు కల్పన సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు కానీ ఐటీ కంపెనీలు ఏమీ కూడా నిర్మించకుండా ప్యాలెస్లో పడుకుని బటన్ నొక్కుతూ కాలక్షేపం 5 సంవత్సరాలు చేశాడు. ఒకసారి అభివృద్ధి మీద కానీ దేనిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. చాలా మూర్ఖంగా పరిపాలన చేశాడు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు రాష్ట్రాన్ని. ఇదంతా గమనించినటువంటి ప్రజలు 11కి దిగజార్చి అతని కింద కూర్చోబెట్టారు. వాస్తవంగా అతను పరిపాలన చేత కదమ్మా, ఆయనకి ఎలాంటి అవగాహన లేదు, సడన్గా వచ్చింది, హఠాత్ పరిణామంగా వచ్చింది అధికారం. కాబట్టి ఆయన ఏం చేయాలో తెలుసుకోలేకపోయి ఇష్టానురాజ్యం, దౌర్జన్యాలు, దోపిడీలు, కబ్జాలు ఇలాంటివన్నీ వాళ్ళ నాయకులంతా చేస్తూ రాష్ట్రాన్ని అతలాకుతలం భయభ్రాంతులకు గురి చేసేసారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకంటే అంత భయభ్రాంతులు చేసి పరిపాలన చేశాడు. ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి లేకుండా, రాజధాని అనేది కనీసం ఒక్క ఇటుకు కూడా పెట్టకుండా 3 రాజధానుల పేర్లతో డ్రామా చేసి, డ్రామా అంటే ఇతనికి తెలియదులే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సలహాదారులు ఉన్నారు కదా రెడ్డీస్, వాళ్ళని పెట్టుకున్నాడు ఎక్కువ. వాళ్ళు పాపం ఇతన్ని కొంచెం మంచి చేద్దామన్నా, వద్దు నువ్వు దేవుడు, నువ్వు రాకూడదు బయటకు, జగనన్నా నువ్వు ఎక్కడ ఉన్నావన్నా అని వీళ్ళంతా పొగిడి అతన్ని ప్యాలెస్లో కూర్చోబెట్టి పరిపాలన చేశాడు. ఇతను పరిపాలన చేత కాదు అని చెప్పి ప్రజలు దూరంగా పెట్టారు. ఇప్పుడేంటి, చేసిన పాపాలు వరకే పోవు కదా. 3200 కోట్లు మద్యం స్కామ్ అంటే ఎంత చూడండి.
ఎంత పెద్ద స్కామ్, 3,200 కోట్లు, ఒక 100 కోట్ల రూపాయల స్కామ్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, ఢిల్లీ ముఖ్యమంత్రిని. ఇక్కడ ఉన్నటువంటి కవిత గారిని తీసుకెళ్ళి 4 నెలలు 5 నెలలు జైల్లో పెట్టారు. అలాంటిది 3,200 కోట్లు స్కామ్ చేసి రాష్ట్రాన్ని అన్యాయం చేసి అతలాకుతలం చేసేసాడు. అదే కాకుండా ఇసుకలో కానీ ఇలాగే ఒక్కటి కాదు, దోపిడీకి అనర్హం అన్నట్టుగా శుభ్రంగా నాశనం చేసి పెట్టేశాడు. కాబట్టి వేళ ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు ఏదో నిజాయితీ పరిపాలన చేసినట్టు ఏదో అక్రమ అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు. కాదు, అన్యాయం చేసే రాష్ట్రాన్ని దుర్మార్గంగా పాలించినటువంటి వ్యక్తులు, దోపిడీ చేసినటువంటి వ్యక్తులు ఇవాళ జైల్లోకి వెళుతున్నారు. తర్వాత రాజకీయాన్ని కూడా నీచాతి నీచమైన కలుషితం చేసేశారు మాటలతో, బూతులతో, ఇష్టానుసారం బూతులు. ఎంత గొప్ప వ్యక్తినైనా సరే, చంద్రబాబు నాయుడు గారిని ఎంత హీనంగా మాట్లాడారండి చాలామంది నాయకులు, పవన్ కళ్యాణ్ గారిని ఎంత హీనంగా మాట్లాడారు. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉండరా, గమనించరా? అంటే మన ఇష్టానుసారం మనం మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటారండి ప్రజలు. కాబట్టి వేళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. 100% జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇక ఉండదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా నిర్ణయించుకున్నారు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏ ఎలక్షన్ అయినా సరే ఆయన నెగ్గే అవకాశమే లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు ఉపాధి లేదండి. అక్కడ పని చేసుకునే కార్మికులే ఏం ఉపాధి లేక చేసేసాడు. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఉపాధి కార్యక్రమాలు మొదలుపెట్టి ఈవేళ సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఎప్పటికీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పుంజుకునే అవకాశమే లేదు. ఎందుకంటే అంత దుర్మార్గమైన అవగాహన లేని పాలన చేశారు. కాబట్టి ఏ ఎలక్షన్ వచ్చినా సరే అది కూటమి ప్రభుత్వమే గెలుస్తుంది. 100% వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగు అవబోతుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా సరే నెక్స్ట్ ఇప్పుడు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని వ్యాఖ్యలు చేస్తుంటారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అంత తేలుస్తాం, సినిమా చూపిస్తాం అన్న వ్యాఖ్యలు చేస్తుంటారు. మరో పక్కేమో ఇప్పుడు కేడర్ కూడా పక్కకి వెళ్ళిపోతుంది మనం చూస్తున్నాం. ఎలా చూడాలి సార్ అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడండి? వచ్చిన తర్వాత రావాలి కదా. నువ్వు ప్రజాహితం కోసం నువ్వు ఏ పర్యటన చేస్తావు? ఇప్పుడు 4 పర్యటనలు చెప్పమ్మా. నువ్వు 4 పర్యటనలు చేశాడు. గంజాయి బ్యాచ్ పర్యటన అంటారు దాన్ని. ఒక గంజాయి తాగేటటువంటి ఒక రౌడీ షీటర్సు ఒక బస్టాండ్లో ఉన్నటువంటి జనాల్ని కానీ అక్కడ పరిసరాల్లో తిరిగేటటువంటి బనాలను కానీ గంజాయి తాగుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఆడబిడ్డలు ర్యాగింగ్ చేస్తుంటే ఆ సన్నివేశాలు చూసినటువంటి ఒక కానిస్టేబుల్ వెళ్ళి అతను వాళ్ళని మందలించకపోతే చంపబోయారు. అతను కానిస్టేబుల్ని చంపబోతే సుపీరియర్ ఆఫీసర్కి చెప్తే ఆయన, అరే మన డిపార్ట్మెంట్కు దాకా వచ్చేసారంటే వీళ్ళు చాలా బరిదేగించేశారు, కాబట్టి వీళ్ళని బుద్ధి చెప్పాలి. అది 4 గోడల మధ్య బుద్ధి చెప్తే కాదు, పబ్లిక్గా వీళ్ళకి బుద్ధి చెప్తే యువత బాగుపడుతుంది, మారుతుందని. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా కానీ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వాళ్ళు పనిచేస్తారండి. అందరూ అంటారు పోలీసు వారు అన్యాయం చేశారు, వాళ్ళని వదలని చెప్పి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నాడు. కాదు, వాళ్ళకి చాలా సమాజం మీద చాలా అమితమైన ప్రేమ ఉంటుంది పోలీసు వారికి. ఎందుకంటే వాళ్ళు చెడు మార్గానికి వెళ్ళకూడదు. యువత వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా క్షేమంగా ఉంటారు అని నిరంతరం ఆలోచించే వ్యవస్థ ఏదైనా ఉందంటే తల్లిదండ్రుల తర్వాత పోలీస్ డిపార్ట్మెంటే. అది తెలియక చాలామంది పిచ్చివాగుడు జగన్మోహన్ రెడ్డిలో వాగుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి నడి సెంటర్కి తీసుకొచ్చి వీళ్ళు 10 మందిలో శిక్షిస్తే, అంటే 4 దెబ్బలు కొడితే దీనికి భయభ్రాంతులు గురయ్యో, లేకపోతే అరే బాబు మనం ఏదైనా తప్పు చేస్తే మనల్ని ఇలాగే పోలీసు వారు కొడతాను భయంతో మారుతాననే ఉద్దేశంతో పోలీసు వారు తీసుకున్న నిర్ణయాన్ని ఇతను పోలీసు వారు ఏదో చేతుల్లోకి చట్టాన్ని చేతుల్లోకి తీసేసుకున్నారని చెప్పి ఏదో జరిగిపోయినట్టుగా వాళ్ళని వచ్చి పరామర్శించడం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవడైనా అలాంటి పర్యటనకు వస్తాడా? రెండవ పర్యటన ఏంటంటే బెట్టింగ్ యాప్లు చేసి అందులో డబ్బులు పోగొట్టుకుని ఎలక్షన్లో 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి అందరితో పందాలు గాయించి చాలామంది కుటుంబాలని సర్వనాశనం చేసేసి వాడు నాశనం అయిపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక వ్యక్తికి మళ్ళీ అతనేదో సంఘ సంస్కర్తలాగా స్వతంత్ర సమరయోధుడిలాగా ఒక విగ్రహం పెట్టి ఆ విగ్రహానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రారంభోత్సవానికి రావడం ఎంత గొప్ప విషయం చూడండి. అసలు ఎవడైనా చేస్తాడు ఇలాగా? రెండోది, ఆ వచ్చిన పర్యటనలో 2 మనుషులు చనిపోయారే. నీ కారు కింద నలిగిపోయి ఒకడమ్మో జనాలు తొక్కేసినట్లు గుండె ఆగిపోయి ఇంకోడు. మరి వాళ్ళ కుటుంబాలకు నువ్వు ఏం న్యాయం చేసావు? ఏం లేదు. ఏదో వస్తాడు, ఎవడో చెప్పిన సలహా వింటాడు, ఇలాంటి దిక్కుమాలిన పర్యటనలు చేస్తూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తే ఎవడు ఇతని గురించి ఆలోచిస్తాడు? ఏ వ్యక్తి ఆలోచిస్తాడు? వాస్తవంగా ఇతను
సంక్షేమ పథకాలు ఇచ్చి బానిసలను చేసుకుని 20-30 సంవత్సరాలు అధికారంలో ఉండాలని ప్లాన్ చేశాడు. ఎలా అవుతుందండి? ఇప్పుడు నాకు ఒక 3-2 పిల్లలు ఉన్నారండి. నేను ఆంధ్రప్రదేశ్లో నా బిడ్డలకు ఉద్యోగం వస్తే వారానికి 2 రోజులు నా ఇంటి దగ్గర ఉంటారు, అంతేనా? ఇప్పుడు అది శనివారాలు నా ఇంటి దగ్గర ఉంటారు. అదే నాకు ఉద్యోగ కల్పన ఆంధ్రప్రదేశ్లో నా బిడ్డలకు లేకపోతే, ఉద్యోగ అవకాశం రాకపోతే, హైదరాబాదో లేకపోతే ఢిల్లీ, కలకత్తా, బాంబే, బెంగళూరు వెళ్ళిపోతే వాడు వారంలో 2 రోజులు నా ఇంటి దగ్గర ఉంటాడా? రాలేడుగా. ఇప్పుడు ట్రావెలింగ్ సరిపోతే 2 రోజులకి వాడు ఎలా ఉంటాడు? రాలేడు. కాబట్టి ఏ సంవత్సరానికి ఒకసారి వస్తాడు. నేనేమని ఆలోచిస్తాను, నా బిడ్డలు 2 రోజులు ఉండాలంటే నా బిడ్డలకి ఇక్కడ ఉద్యోగం ఉండాలి. కాబట్టి జగన్మోహన్ లాంటి వ్యక్తిని ఎలా గెలిపించుకోవాలనుకుంటాను? బిడ్డలను సంవత్సరానికి చూసుకోవాలంటుందా, వారానికి ఒకసారి చూసుకోవాలంటుందా ఎవరికైనా తల్లిదండ్రులకి? కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈయన్ని 11 సీట్లు పడగొట్టారు. ఖచ్చితంగా జీవితంలో జగన్మోహన్ రెడ్డి జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రి కాలేడు, అతను రాజకీయాలకు పనికిరాడు. మరి లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే ఇక అంతిమ లబ్ధిదారు అరెస్ట్ కాబోతున్నారని ప్రచారం అయితే జోరందుకుంటుంది. మరి ఇక నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నారంటే మీరు ఏం చెప్తారు? 100% జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది? ముఖ్యమంత్రి ఎవరు? ఆయన తెలియకుండా స్కామ్ ఎలా జరుగుతుంది? 3200 కోట్లండి. నిజంగా చెప్పుకుంటే అసలు నిజంగా ఎంత బాధేస్తుందో, ఎంత అన్యాయం అయిపోయిందో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి ఆలోచిస్తే. 3200 కోట్లు బిడ్డల భవిష్యత్తు అది. ఇప్పుడు ఆర్థిక నేరస్తులు ఎంతో దుర్మార్గంగా ఉంటే రాష్ట్రాలు కాదు దేశాలు నాశనం అయిపోతాయి. ఇలాంటి వాళ్ళని క్షమించి కొంతమంది ఇంకా నేను జగన్ అభిమానం చెప్పుకోవడం సిగ్గు. వాస్తవంగా ఏంటండి 3200 కోట్లు అంటే ఇంకా ఇసుకలో ఉందట, మళ్ళీ చాలా ఉన్నాయంటున్నారు, మైనింగ్లో ఉన్నదట. ఇన్ని రకాలుగా దుర్మార్గంగా పరిపాలన చేస్తుంటే అంటే ప్రజలకి ఆలోచన ఉండదా? ఆలోచన జ్ఞానం ఉండదా? అంటే ఉండదని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే సరిపోతుందా? కాబట్టి వీళ్ళందరూ అరెస్ట్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో కనుమరుగు కాబోతుంది. ఇంకా అంతే నా పార్టీ పరిస్థితి అంటే ఏం చెప్తారు? అంటే ఏముండదండి, ఏముంటుంది? ఆలోచనతోటి ప్రజాక్షేమాన్ని కాంక్షించే వారికి భవిష్యత్తు ఉంటుంది. ప్రజలు జీవన ప్రమాణాలు పెంచేవాడికి భవిష్యత్తు ఉంటుంది. అంతే తప్ప ప్రజా జీవితాన్ని సర్వనాశనం చేసేవాడికి భవిష్యత్తు ఎలా ఉంటుంది? మనమే కావాలని చెప్పుకుంటలేదు కదా, ఇవన్నీ వాస్తవాలు. రాష్ట్రం అన్యాయం అయిపోయింది అని చెప్పుకోవడానికి వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నదానికి ఉదాహరణ ఏంటి? ఆన్లైన్ పేమెంట్ ఎందుకు తీసుకోలేదు? సాయంత్రానికి డబ్బు టెంపోలోకి వెళ్ళిపోవాలా, టెంపో నుంచి ప్యాలెస్కి వెళ్ళిపోవాలా? అంటే లెక్క చేయరా, లెక్క చెప్పరా? ఏదో కొంత డబ్బు ప్రభుత్వానికి చూపించేసి ఉన్న డబ్బు దోపిడీ చేసేస్తారా? ప్రజా సొమ్ము. అదే సొమ్ముతో ఫ్యాక్టరీలు ఎన్ని కట్టచ్చు, ఎంతమంది ఉద్యోగులు కల్పించవచ్చు? ఇలాగా ఒకే దాంట్లో ఇంతకు వస్తే ఎన్ని లక్ష కోట్లు దోసేస్తుంటారు నాకు తెలిసిన 1 లక్ష 2 లక్షల కోట్లు వాస్తవంగా. మరి బిడ్డల భవిష్యత్తు ఎంత అన్యాయం అయిపోయింది. ఆ రాష్ట్రాన్ని ఈరోజు నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని ఉండదా? మరి చంద్రబాబు నాయుడు గారే ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాడు? ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇలాంటి కష్ట పరిస్థితుల్లో రాజకీయ దురంధరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అంత బలంగా కోరుకోవడానికి కారణం రాష్ట్రాన్ని చూసి కన్నీళ్లు గార్చాడు అతను. పవన్ కళ్యాణ్ గారు ఇంత అన్యాయం అయిపోతుందా, ప్రజలు ఇంత అన్యాయం అయిపోతున్నారా అని. కాబట్టే ఈవేళ చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతైనా ఉంది. ఇంకో 10 సంవత్సరాలు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నాడు. ఇంకో 10 సంవత్సరాలు ఉండాలి ఈయన, ఉంటేనే ఈ రాష్ట్రం, ఇంత విధ్వంసమైన రాష్ట్రం బాగుపడుతుంది అనేసి పోరాటం చేస్తున్నారు చాలామంది. గొప్ప గొప్ప మేధావులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారే కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన సొంత పులివెందుల నియోజకవర్గంలోనే తనకు ఎదురు దెబ్బ తగులుతుందని సమాచారం వస్తుంటే మరి అక్కడున్న ప్రజల స్పందన ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా ఒక ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడిని చెడ్డగా మాట్లాడరు ఎక్కడ కూడా. కానీ గ్రౌండ్ లెవెల్లో మనకు తెలుస్తుంది ఎందుకు మాట్లాడంటే వాళ్ళు స్థానికంగా అక్కడ ఉండాలా, రేపు పొద్దున రాజకీయాలలో వ్యక్తుల వల్ల వీళ్ళు ఇబ్బందులు పడకూడదని చెప్పి ఎవ్వరూ కూడా నెగిటివ్గా మాట్లాడరు. వాస్తవంగా చాపకంది నీరులా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పతనం అయిపోయాడు. ఈవేళ అందరూ కూడా అదే అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఈవేళ ఆయన నియోజకవర్గంలో కూడా అంటే ఎంతవరకు నిజం అనేది మనలాంటి వాళ్ళు తెలియదు, కానీ రేపు వచ్చే ఎలక్షన్లో ఆయన నియోజకవర్గంలో కూడా ఆయన గెలవడని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అంత అన్మిచ్యూర్గా వాళ్ళకు కూడా ఏం ఉపయోగపడలేదట ఇతను. చూడండి, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకు కూడా పెద్దగా ఉపయోగపడలేదని చెప్పుకుంటున్నారు. అది బయటికి చెప్పరు, అది సీక్రెట్. ఎందుకంటే రేపు పొద్దున్న అక్కడ అదే ఏరియాలో ఉండాలి, వాళ్ళు కూడా బతకాలి కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు.
సో ఇదంటే చూశారు కదా, ఇక జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ తన నియోజకవర్గంలోని ఎటువంటి ఇక ప్రజల నుంచి వచ్చిన స్పందన అయితే మాకైతే ఏం చేయలేదని, వాళ్ళు వచ్చే స్పందన, ప్రజల నుంచి వచ్చే స్పందన, ఇక తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.